మీడియాను అగౌరవపరిస్తే సహించేది లేదని జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు సంపూర్ణాచారి అన్నారు. ఈ మేరకు జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పాత్రికేయులు గజ్జెల కాంతం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ వ్యక్తిత్వాలను హననం చేసేలా వ్యాఖ్యానాలు చేసిన గజ్జెల కాంతం కార్యక్రమాలను ప్రెస్ మీట్లను జగిత్యాల జిల్లా పరిధిలో బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పిసిసి జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న గజ్జెల కాంతం ఆయన అనుచిత వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే జర్నలిస్టులకు బుద్ధి లేదని ఆయన మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆయన జయసరథిగా క్షమాపణ చెప్పాలి ఇప్పటికే, కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మన దానిలోనే ఫోన్లు చేసి సైతం అతను అడుగుతున్నాడు మేము అనలేదు అని, కానీ అక్కడ స్పష్టంగా వీడియో కనబడుతుంది. కనబడంగా కూడా మేము అనలేదని చెప్పి ఖండిస్తున్నారు. కానీ క్షమాపణ చెప్పేదాకా మనం ఇలాగే కొనసాగుదామని చెప్పి భారత రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం అందరికీ భావ ప్రకటన హక్కు ఇవ్వబడ్డది. దానిపైనే వ్యవస్థ మొత్తం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు, అధికారులు, చాలామంది ఇతరులు పాత్రికేయులను చాలా అమర్యాదపూర్వకంగా, అగౌరవంగా, ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వాలని హరణం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. గజ్జెల కాంతం గారు గతంలో ప్రజా సంఘాల జేఏసీగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రోటోకాల్ పోస్ట్లో కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఉద్యమం పట్ల ప్రజల పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇలా జర్నలిస్టు సమాజాన్ని ఇలా కించపరిచేలా మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పేసి ఇలా జగిత్యాల ప్రెస్ క్లబ్, జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కూడా ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ మీడియాకు బుద్ధి లేదు, ఉద్యోగాలు మైకులు పెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. మీకు ఎవరి మీదనైనా విమర్శలు చేయాలనుకుంటే వాళ్ళ మీద విమర్శలు చేసుకోవాలి. పిసిసి ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం జర్నలిస్టుల పట్ల అమర్యాదగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ మరియు జిల్లా యూనియన్ పక్షాన విలేకరులందరూ కూడా సమావేశమై దాని నిరసనగా గజ్జెల కాంతం యొక్క ప్రెస్ మీట్లు ఎక్కడ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బైకట్ చేయాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కూడా పంపడంతో పాటు స్టేట్ యూనియన్ కూడా ఈ విషయాన్ని పంపి రాష్ట్రంలో ఎక్కడ కూడా గజ్జెల కాంతం అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినా బైకట్ చేయాలనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తాం.